నీ అవ్వ తెలంగాణలో రాజకీయాలైతే మస్తు మస్తు ఇంట్రెస్టింగ్గా నడుతున్నాయుల్లా. ఏ పార్టీని ఏ పార్టోళ్ళు ఎన్కేసుకత్తున్నారో, ఏ పార్టీ మీద ఏ పార్టోళ్ళు పాయిరం గురిపిస్తున్నారో, ఏ పార్టోళ్లకు ఏ పార్టోళ్ళు ముందు జాగ్రత్తలు చెప్తున్నారో అస్సలు అర్థమైతలేదుల్లా. వీళ్ళు ఈ పార్టోళ్లే కదా గా పార్టీలకు ఎందుకు సలహాలు ఇస్తున్నారు అని పరిశాన్ అవుతున్నారు తెలంగాణ పబ్లిక్. హగ్గో గిది కూడా గసొంటి ముచ్చటే. పూపాటి ఎంపీ రఘునందన్ రావు సారు షెయి పార్టీ మీద కారెడ్డం ఆడుకుంటేనే ముందు జాగ్రత్త చెప్పిండు. ఈ నడుమ సీఎం రేవంత్ అన్న కారు పార్టోళ్ల కంటే ఎక్కువ పూపాటి కిషన్ రెడ్డి సార్ మీన్నే మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు ఇట్లా గేర్ మార్చిండు రేవంత్ అన్న అని చాలా మంది బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఇక ఎవల రాజకీయం వాళ్ళది గాని గా మాటల మీన్నైతే పూపాటి ఎంపీ రఘునందన్ రావు సారు గిట్లా మాట్లాడిండు. రేపో మాపో టిఆర్ఎస్ కి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి టిఆర్ఎస్ కు పోయేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతుంటే అటెన్షన్ డైవర్షన్ కోసం కిషన్ రెడ్డి గారిని తిడుతున్నావు తప్ప కిషన్ రెడ్డి గారికి నీకు పోలిక ఎక్కడిది? అటెన్షన్ డైవర్షన్ కోసమే సీఎం రేవంత్ అన్న కిషన్ రెడ్డి సార్ను తిడుతున్నాడని రఘునందన్ రావు సారు ఎప్పుడు సరే గాని కారు పార్టీకేం చచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు మళ్ళా కారు పార్టీలకే పోయేటట్టున్నారు. నీ సర్కార్ను ఊలగొట్టేటందుకు కుట్రలైతున్నాయని చెప్పుడేంది? అంటే గింటే పథకాలు ఇయ్యనందుకు జనాలు గరం మీదున్నారు సర్కార్ మీద. రుణమాఫీ, రైతు భరోసా గిట్లా శానా పథకాల మీదున్న వ్యతిరేకతను కవర్ చేయనీకే, డైవర్షన్ చేయనీకే గిట్లా లేనిపోని మాటలు మాట్లాడుతున్నాడు కిషన్ రెడ్డి సార్ మీద అని మాట్లాడొచ్చు గాని సర్కార్ను ఊల్చే కుట్ర అవుతున్నదని గుచ్చి గుర్తు చేసుడెందుకు అని మాటలు షురువైనాయి తెలంగాణలా. అటు రేవంత్ అన్న కూడా గంతే. మోదీ సారు మంచోడే గాని కిషన్ రెడ్డి సారే అడ్డం పడుతున్నాడు అంటాడు. వేరువేరు పార్టీలంటేనే వేరువేరు సిద్ధాంతాలు, వేరువేరు ఆలోచనలతోని ఉంటారు. కానీ వేరువేరు పార్టీలుండి కూడా గిట్లా వేరే పార్టీల గురించి మంచిగా మాట్లాడుకుంటా మంచిని కోరుకునుడైతే ఇప్పుడు బగ్గనే కానొత్తున్నది. మరిగా చూడాలే గీ ముచ్చట మీద కారు పార్టోళ్ళు ఏమంటారో. 10 మంది ఎమ్మెల్యేల జంపు ముచ్చట మీద షెయి పార్టీ కంటే ఎక్కువ పువ్వు పట్టే రంది పెట్టుకున్నట్టున్నది కదా అని కారెడ్డమాడతారు కావచ్చు అని అనవట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన పబ్లిక్. ఓ ఇవాళ ఏపీ ముచ్చట్లు షాన్నే ఉన్నాయిల్లా చెప్పుకోనీకి. ఏపీ అసెంబ్లీల కుర్చీ నెంబర్ల ముచ్చటకేంచి మండలిల ప్రతిపక్ష అధికార పక్షాల నడుమ మాటల యుద్ధాల ముచ్చటతోటి పాటు బాబు సారు పవన్ సారు మీటింగ్ దాకా అన్ని ముచ్చట్లు కలిపి గీ ముచ్చట్ల పురాగర్చుకొని రాపోండి. ఏపీ అసెంబ్లీల సీట్ల నెంబర్లు ఇచ్చిండ్లు ఎమ్మెల్యేలకు. ముఖ్యమంత్రి, చిన్న ముఖ్యమంత్రి, మంత్రులు, చీఫ్ విప్పులు, సీనియర్ ఎమ్మెల్యేలు అని డివైడ్ చేసి ఎవ్వల సీట్లు ఆళ్ళకప్ప చెప్పిండ్రు. ఇయ్యాల సీఎం బాబు సారుకు 1వ బ్లాక్లో 1వ నెంబర్ సీట్ ఇచ్చిండ్రు. చిన్న సీఎం పవన్ సార్కు 2వ బ్లాకులో 39వ నెంబర్ సీట్ ఇచ్చిండ్రు. ఈ 2 ముంగటి వరుసలనే ఉంటాయి. ఇక పంకపాటి జగన్ అన్నకు 11వ బ్లాకులో 202వ నెంబర్ ఇచ్చిండ్రు. ఇది ప్రతిపక్ష బెంచ్ల ఫస్ట్ వరుసలనే ఉంటది ఈ సీటు. 11 సీట్లు వచ్చినాయని పంకపాటి మీద మస్తుగా కారెడ్డాలు నడిచినాయి. గా కారెడ్డాలు ఇంకా ఎక్కువ కావాలనే కూటమి సర్కారు గీ ప్లాన్ చేసినట్టున్నది జగన్ అన్నకు 11వ నెంబర్ బ్లాక్ ఇచ్చి అని మాటలు షురువైనాయి ఏపీలా. మరి ఈ కూటమి సర్కారోళ్ళు ఏం ఆలోచనలు చేసిండ్రో గాని మండలిల ఋషికొండ ప్యాలెస్ మీద పంచదైంది. మాటల నడుమ ఋషికొండ ప్యాలెస్ ముచ్చట తీసిండు మంత్రి అచ్చెన్నాయుడు సారు. ఋషికొండ కొండ మీద కట్టింది ఎస్ఎఫ్టీ 26,000 అధ్యక్ష. కమోటీ లక్షల కోట్ల రూపాయలు, లైట్లు లక్షల కోట్ల రూపాయలు. ఈ రోజు ఏమైంది? అది దేనికైనా ఉపయోగిస్తున్నారా? కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్యాలెస్ దేనికి వాడకుండా ఉత్తగా పక్కకు పడ్డది అని అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలకు గిట్ల కౌంటర్ ఇచ్చిండు బొత్స సారు. ఋషికొండ గురించి మాట్లాడారు, ఇప్పుడే చెప్పారు కదా, ఎవరు వాడితే వాడుకోపోవడం చేతగా మీ చేతగా ప్రభుత్వం చేతకంటాను. మేం కట్టినాం, దాన్ని దేనికో దానికి వాడాలే కదా మీరు, అట్లెందుకు ఇడిచిపెట్టిండ్రు అని అటు తిప్పి ఇటు తిప్పి సర్కారు మీదకే తూట ఇడిచిండు బొత్స సారు. సీఎం బాబు సారు, చిన్న సీఎం పవన్ సారు గంటకు మిన్నే మీటింగ్ పెట్టుకున్నారు. ఇయ్యాల రాష్ట్ర బడ్జెట్ తోటి పాటు పథకాల మీద, ఎమ్మెల్యే కోట మీద, ఎమ్మెల్సీ ఎలక్షన్ల మీద తోటి పాటు ఇంకా శానా ముచ్చట్ల మీద మాట్లాడుకున్నారట. దీంతో పాటు ఇచ్చిన హామీలను జల్దీన అమలు చేసేది కూడా మాట్లాడుకుంటే మంచిది. ఫ్రీ బస్సు సంగతేంది అని కారెడ్డాలాడుతున్నారు గీ ముచ్చట ఎరికైన ప్రతిపక్ష పొల్లు. హా పబ్లిక్, ఇప్పుడు మా ముసలిమోత వారు వచ్చే యాళ్ళైంది కదా, మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకు మూతులు చాపి కూర్చున్నాడు. ఓ పరి విలుద్దాం పాంది. ఓ తాత ఏం చేస్తున్నావే? ఈడ కూర్చున్నావా? అరే ఎవరారు మేము మీ సార్కి ఏం అన్యాయం చేసినాంరా? మీ సార్ పోయి ఎందుకు అక్కడ అట్లా చెప్తాండ్రా? మీ సార్కు మేము ఏం అన్యాయం చేసినాం? అసలు మా పార్టీని మమ్మల్ని ఎందుకు ఇంత ఆగం చేస్తారా? కొడుక ఇప్పుడు నువ్వు చెప్పేదాకా ఈ నుంచి కదిలే లేదు, మొత్తం గుద్దుతో గుడపిత్తు వలగాలి. నాకు ఈ ముచ్చట చెప్పాలి. మీ సార్ మమ్మల్ని ఎందుకు ఆగం చేస్తారా? తలకదిక్కున్నా ముసలాడా, మా సార్ మిమ్మల్ని ఎందుకు ఆగం చేస్తాడు చెప్పరా నువ్వు? అవును నిజమే, గాళ్ళ సార్ మిమ్మల్ని ఎందుకు ఆగం చేస్తాడే?
అయినా వాళ్ళ సారంటే ఏ సారు మరి మిమ్మల్ని ఎందుకు గంతగానం కోసబెడుతున్నాడు? ఇంకెవరు తెలంగాణ పువ్వు పార్టీ పెద్ద వీళ్ళ కిషన్ రెడ్డి సారు పచ్చగున్న మా చెయ్యి పట్ల సిత్తు పెడతా అంటే అంచను. అరే అది కాదురా, తెలంగాణ ఇచ్చిన 10 ఏళ్లకు మా చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చింది కాదురా తెలంగాణలో. ఆ ఆనందాన్ని ఉంచరారా మాకు, ఎందుకురా మమ్మల్ని ఇట్లా ఆగం చేస్తారు మీరు? చెప్పురా. అరే నాయనా, ఈ ముసలోనికి తిక్క బాగున్నట్టున్నది. అట్లాని మీకు చెప్పినగా పెద్ద మనిషి ఎవలే అది చెప్పు. అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నక్క చెవులదానా? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముదునే? స్వయంగా మా ముఖ్యమంత్రి రేవంత్ సారే చెప్పిండు, ఎరికేనా? నేను మొన్ననే మోడీ గారిని కలిసి వచ్చిన. పాపం మోడీ గారు మంచిగానే ఉన్నారు, మనకి ఏదన్నా ఒకటి చేయాలని. సమస్య అక్కడ లేదు, సమస్య ఇక్కడనే ఉంది. కుటిలం ఇక్కడనే ఉంది, కుతంత్రం ఇక్కడనే ఉంది. సమస్య మోడీ కాదు, సమస్య ఇవ్వాల, సమస్యలు పరిష్కరించాలని మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్న కిషన్ రెడ్డి గారు పగతో ఉన్నాడు. ఇన్నా ఎగిరం తక్కువదానా, మన ప్రధానమంత్రి మోడీ సారు తెలంగాణకు ఏదో ఒక రకంగా మంచి చేయాలని చూస్తుంటే కూడా వద్దంటే వద్దని వీళ్ళ కిషన్ రెడ్డి సార్ అడ్డకాలు పెడతాడట. మరి తెలంగాణ ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన వీళ్ళ కిషన్ రెడ్డి సార్కు ఉన్నదో లేదో. మరి అసలు వీళ్ళ పువ్వు పార్టీలకు తెలంగాణ ప్రజలు ఏం అన్యాయం చేసిండ్రు? అరే ఎవరు అరే ఏం అన్యాయం చేసిండ్రో చెప్పు రారా. ఏ ముఖ ముసలాడా, నువ్వు తలుండే మాట్లాడుతున్నావో లేకనే మాట్లాడుతున్నావో తెలియదు కానీ మోదీ సారు తెలంగాణకు సాయం చేస్తా అంటే కిషన్ రెడ్డి సారు ఎందుకు అడ్డం పడతాడే? ప్రధాని మోదీ సార్ చెప్తే కిషన్ రెడ్డి సార్ వింటాడా? కిషన్ రెడ్డి సార్ చెప్తే మోడీ సార్ వింటాడా? కిషన్ రెడ్డి సారు వద్దంటే తెలంగాణకు ఇచ్చేటి ఇయ్యకుండా ఊకుంటాడా మోదీ సారు? నువ్వే చెప్పరాదు. ఏమ్మా మోడీ సార్ తెలంగాణకు ఏదన్నా సాయం చేద్దామని చూస్తే ఆ క్రెడిట్ అంతా కూడా మా రేవంత్ సార్ ఖాతాలనే పడుతుంది అనుకొని వద్దంటాడు కావచ్చు. వాళ్ళ పువ్వు పార్టీకి ఏం పేరు రాదు, మంచి పేరు అంతా చెయ్యి పార్టీలకే దక్కుతుంది అనుకొని అడ్డకాలు ఎత్తాడు కావచ్చు వాళ్ళ కిషన్ రెడ్డి సారు. నీ మోకం, మోదీ సార్ తెలంగాణకు సాయం చేస్తే పువ్వు పార్టీకి పేరు వస్తుంది కానీ షెయి పార్టీకి ఎట్లా ఫాయిదా అవుతుంది? ఇవన్నీ రాజకీయ జిమ్మికులే, నీకు అర్థమైతలేదా? అంతేనంటావా? నిజంగానే ఢిల్లీ పోయిన ప్రతిసారి మా రేవంత్ సార్ మోడీ సార్నే కలిసి వస్తాడు కానీ మా రాహుల్ గాంధీ సార్ను కలిసినట్టు మాత్రం ఒక్క ఫోటో కూడా బయటకు వస్తలేదు, అసలు కలిసే వస్తలేడు. ఎందుకు కావచ్చు? ఎందుకనేది పోయినోళ్ళు చెప్పాలి, లేకుంటే పోయి కలిసిన వాళ్ళన్నా చెప్పాలి. ఎవ్వరు చెప్తలేరంటే వాళ్ళ పర్సనల్ పనులు ఏవో ఉన్నాయనే కదా అర్థం అని ముచ్చట్లు వినబడుతున్నాయి బయట. ఇటు మా చెయ్యి పార్టీ వాళ్ళే రేవంత్ సార్ మాట అసలుకే ఇంటలేరు, ఇంకా బయట మా పాలన గురించి చెడ్డగా మాట్లాడతారు. మా రేవంత్ సార్ను ఎత్తనన్న చేసి ఆ ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దింపాలని మా వాళ్ళే చూస్తారని స్వయంగా మా ముఖ్యమంత్రి రేవంత్ సారే చెప్పుకుంటాడు. మరి దీన్ని బట్టి చూస్తే డబ్బున ఆయన కుర్చీకి ఏమన్నా ఎసరు వచ్చేది ఉంటే ఎత్తనన్న చేసి మోడీ సారు మీరే కాపాడాలని చెప్పేటందుకు గిట్ల అక్కడికి పోయి కలిసేస్తాడు గిట్ల అంటావా? ఏమో చెప్పలేము. అట్లా అని బయట గుసగుసలు వినబడతానే పిల్ల. మరి అవునే అవును, ముఖ్యమంత్రి కుర్చీ పోతే పువ్వు పార్టీల షేరికై తెలంగాణ పువ్వు పార్టీకి పెబ్బే పదవి తీసుకుంటాడు. ఇక గాంధీకి నడుమ కిషన్ రెడ్డి సార్ను బగ్గా టార్గెట్ చేసిండని బయట వినబడుతున్నాయని కూడా చెప్పిగా. దేడి దిమకదానా లేని నేనెందుకు చెప్తానే? అధ్యక్ష పదవి కోసానికి ముఖ్యమంత్రి సీట్ను పోగొట్టుకోవాలని చూస్తారా అని ఏవాలన్నా? నాకు గాయంత తెలియదు అనుకుంటాను అనే నక్క నాలుగు వేసుకొని ఇంకా నా మీదనే కారెడ్డం ఆడుతుంది ఈ నక్క చెవులది. గట్లా అనుకుంటే రాష్ట్రంలో పువ్వు పాచి పచార పడిపోతుందట, కారు పాచి పచార పెరుగుతుందట. దాంట్లోకే జనాలు కూడా ఎక్కువ దొరుకుతారట. కాబట్టి పువ్వు పాచి పచారను పెంచాలి, కారు పాచి పచారను తగ్గియాలని మోడీ సారు, కిషన్ రెడ్డి సారు, రేవంత్ సారు ముగ్గురు కలిసి మాట్లాడుకొని గిట్ల మైకుల ముంగడికి వచ్చి తిట్టుకునే కార్యం ముంగటేసుకున్నారు కావచ్చు. అట్లా అని బయట జనాలు అంటారు. ఆ ముచ్చట నీకు చెప్పిందా నేను? సరేది ఏమో లావు మాట్లాడబడుతుంది నా మీదకే. అసలు మీకు ఈ పంచాయత్ దేనికి ఇప్పుడు? ఇప్పటికే రేవంత్ సారు మోడీ సార్ తోటి దోస్తన బాగానే చేస్తాడు అని కారు పాచోళ్ళు బయట ప్రచారం బాగానే చేయబట్టే. ఇప్పుడు మా రేవంత్ సారే మోడీ సారు మస్తు మంచోడు, తెలంగాణకు సాయం చేద్దాం అనుకుంటాడు అని ఇప్పుడు చెప్తే ఈ ముచ్చట జనాలు అనేది ఉంటే అది నిజమని అనుకోరా? మరి మా రేవంత్ సార్ ఇటువంటి ముచ్చట్లు ఎందుకు మాట్లాడుతాడో ఏందో నాకు అస్సలుగా అర్థమైతే లేదు. గంత ఈగ్రంతో మాట్లాడేటోడే అయితే మా వాళ్ళు చెడును మైకుల ముంగట చెప్తాను, మంచిని నా చెవుల్లో చెప్తాను అని ముఖ్యమంత్రి సారే మైకుల ముంగట చెప్పుతాడే. అగో గానే తేడా కొడుతుంది తల్లి. మా ముఖ్యమంత్రి రేవంత్ సార్కు ముక్కుసూటిగా మాట్లాడే పద్ధతి తెలుస్తుంది కానీ ఇద్దలెంబడి ఇక మాతలెంబడి బొంకుడు తెలుస్తలేదే. ఆయనే అట్లున్నాడు అని అంటే ఆయన వెనక మరున్నోళ్ళు అంతకంటే ఆగంగా ఉన్నారు. ఈ వచ్చే 4 ఏళ్ళు మా చెయ్యిపాటి సర్కారు ఎట్లా గడ్డకు పడుతుందో ఏం కథనో తలుసుకుంటే మొత్తం భయమే అవుతుంది. ఎవరా ముసలాడు అక్కడ ఉన్నారు రారా? ఓ తాత గటు మొకట పువ్వు పట్టోళ్ళు అత్తానులే నిన్ను దోమేతందుకు ఊరికే జరా ఊరుకు.
అబ్బర కొడుక ఓ పిల్ల నేను ఏడున్నా అనేది మాత్రం వాళ్ళకి చెప్పక నీకు పుణ్యం ఉంటే దండం పెడతా. ముసలోడా వీడు ఏడున్నాడు కానీ దొరుకుతాడు ఇలా వీని కూసాలు కదలాలి బిడ్డని. గదుల్ల సంగతి. ఇప్పుడు మోదీ సారు మంచోడు, కిషన్ రెడ్డి సారే అన్ని పథకాలకు పనులకు అడ్డం పడుతున్నాడని సీఎం రేవంత్ అన్న మాటలన్న మాటల మీద బయట పరిస్థితి గిట్లనే ఉన్నదట. ఒక దిక్కేమో ఏపీకి అడిగిన ఎంబటే నిధులు ఇస్తున్నాడు, తెలంగాణకేమో ఇచ్చి ఇయ్యనట్టు ఇస్తున్నాడు. మొన్న బడ్జెట్లో కూడా రాష్ట్రానికి అన్యాయమే చేసిండు మోదీ సారు. పువ్వు పార్టీ 8 మంది ఎంపీలేం చేస్తున్నట్టని ఓ దిక్కు పువ్వు పార్టీలను తిట్టుకుంటేనే మోదీ సారు మంచోడంటే ఏందన్నట్టో ఏం లాజిక్ అన్నట్టో కది సీఎం రేవంత్ అన్నకే తెలవాలే అని అనబట్టిండ్రు తెలంగాణ పబ్లిక్. దండం పెడతాం, రోడ్డు సౌకర్యం కల్పించాలి, గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి, బాబు మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. చూసిండ్రు కదా, వీళ్ళందరూ 2 చేతులు మీదకెత్తి దేవునికి కదా దండం పెట్టినట్టే సర్కారోళ్ళని ఎట్లా వేడుకుంటున్నారో. అనకాపల్లి జిల్లా వీరభద్రపేట అనే ఊళ్ళున్న గీళ్లకు రోడ్డు సౌలతులు సక్కలేవాట. గీ నడుమనే చిన్నపిల్లగాళ్లకు పానం మంచిగా లేకపోతే దావకన్లకు తీసుకుపోనికి రోడ్డు సౌలతు లేక 3 పిల్లగాళ్ళు జీవిడిచిండ్రట. రోడ్డు లేకపోయే వరకు పిల్లగాళ్ళు బళ్ళకు పోకుంటైతున్నారు. ఇంట్లో కావలసిన సరుకులు తెచ్చుకోనికి టౌన్కు పోలేకపోతున్నాం. సర్కారోళ్ళేమో ఊళ్ళకు రోడ్డు సౌలతులు ఎత్తమని చెప్పి పోతున్నారు గానీ పనులైతే ఎత్తలేరు. గిట్లయితే మా బతుకులు ఎట్లా? ఎలక్షన్లకు ముందుగాల పవన్ సార్ వచ్చి రోడ్లు లేపిస్తామని హామీ ఇచ్చిండు. ఇప్పుడేమో ఆఫీసర్లకు కంప్లైంట్ చేస్తే పట్టించుకుంటలేరు. ఇక ఎట్లయినా ఖచ్చితంగా మా ఊరికి రోడ్డు కావాలని చెప్పి చిన్న పిల్లగాళ్ళకేంచి బయటకు వచ్చి మోకాళ్ళ మీద కూసోని గీ తీరుగా నిరసన చేసిండ్రు. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని గత సంవత్సరం 9వ నెలలోనే అధికారులు అందరూ వచ్చి ఇక్కడ ఎస్టిమేషన్ వేసి ఈ గ్రామాలకి మెటల్ సౌకర్యం లేదంటే సీసీ రోడ్ వేస్తామని చెప్పేసి ఎస్టిమేషన్ వేసి ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ప్రాంతం వచ్చినప్పుడు ఎక్కడ ఒక్క గిరిజన గ్రామం ఉన్నా సరే అన్ని గ్రామాలకి రోడ్లు వేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ప్రశ్నించడానికే మేం పార్టీ పెట్టినామని చెప్పిన పవనాల్ సారు ఇప్పుడేమో సప్పుడే కూకుంటున్నాడు. గిరిజన గ్రామాలన్నింటికి రోడ్డు సౌలతులు ఏపిస్తామని హామీ ఇచ్చిన పవనాల్ సారు ఖచ్చితంగా ముంగటవాడి మా ఊళ్ళకు రోడ్డు సౌలతులు వేయాలని డిమాండ్ చేసిండ్రు ఆడున్నోళ్ళందరూ. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఇప్పటికీ చాలా జాగల్లో రోడ్లు లేక గిసొంటోళ్ళు బగ్గనే అవస్థలు పడుతున్నారు. మరి ఎలక్షన్లకు ముందుగాల ఆళ్లకు అడ్డగోలు హామీలిచ్చి గెలిచినాక ఆళ్ల వంక యూసే లీడర్లే లేకుంటైతున్నారు. గా లీడర్లు మారినప్పుడే గీళ్ళ తలరాతలు మారుతాయి. మరి 2 చేతుల దండాలు పెట్టి మొక్కుతున్న గీళ్లను యూసైనా పవనాల్ సారు రోడ్డు సౌలతులు ఏత్తడో లేదో చూడాలే. మరి ఊరోళ్ళందరూ సల్లగుండాలని దేవునికి యాగాలు చేసినోళ్ళని చూసినాం గాని ఊళ్ళున్న ఒక్క ఆయన కోసం ఊరోళ్ళందరూ యాగం ఎట్లా చేసిండ్రో చూడుండ్రి. ఆదిలాబాద్ జిల్లా షాంపూర్ కాడున్న షేక్ సలీం అనే గీన 30 ఏండ్ల కింద బతకనికి పట్నం పోయిండట. ఇక అప్పటికేంచి ఏదన్నా ఆపతుండి ఊళ్ళెవలు పట్నం వచ్చినా వాళ్ళ బాగోగులు చూసుకునేటోడట. గసొంటైనకు గీ నడుమ పానం మంచిగా లేకపోయి దావకల్ల షేరికైండట. ఇక ఈ ముచ్చటిని ఊరోళ్ళందరూ మస్తు బుగులు పడ్డారు. గిన్నొద్దులు మనకే కట్టం వచ్చినా నేనున్నా అనుకుంటా మన మంచి చెడ్డలు చూసుకున్నైనకు ఆపతొచ్చినప్పుడు మనం కూడా ఏదన్నా చెయ్యాలని గైన సల్లగా ఉండాలని ఊళ్ళే దేవునికి యాగం చేసిండ్రు. గిట్లా ఊరిడిచిపోయినా సొంతూరు మీదున్న పాయరాన్ని ఇడిచిపెట్టని మా సలీంబాయి సల్లగా ఉండాలని ఊళ్ళున్న హిందువులందరూ ముక్కోటి దేవుళ్లకు మొక్కుకుంటా యాగం చేసిండ్రు. గిట్లా కానీ సినిమాలల్లా హీరో కోసం యాగం చేసుడు చూసినాం గాని మొత్తానికి మానవత్వానికి మించిన మతం లేదని గీళ్ళు చేసిన యాగంతోని నిరూపించిండ్రు కదా. పట్నం సిటీ బస్సులల్లా ఆన్లైన్ పేమెంట్లను షురూ చేసిండ్రు టీజీఎస్ ఆర్టీసోళ్ళు. ఇక ఇప్పటికే ఎయిర్ డిపోకు పోయే సిటీ బస్సుల్లో టికెట్లకు ఆన్లైన్ పేమెంట్లనే వాడుతున్నారు. అటెన్కాల అన్ని రూట్లలో ఇదే ఆలోచన చేస్తారట. ఇక కస్టమర్ల తన పైసలు తీసుకునుడే లేదు. కండక్టర్ తానున్న టికెట్ మిషన్లో యూపీఐ స్కాన్ చేసినామంటే చాలు టికెట్ ఇస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఇట్లా ఏదన్నా స్కాన్ చేసుకోవచ్చు. చిల్లర తిప్పలకు చెక్ పెట్టాలని గీ తీరుగా ఆలోచన చేసిండ్రట ఆర్టీసోళ్ళు. ప్యాసింజర్లు పెద్ద నోట్లు ఇచ్చినప్పుడు చిల్లర లేవనుడు, వచ్చే పైసలను టికెట్ ఎన్కమర్ల రాసిచ్చుడు, మళ్ళీ ప్యాసింజర్ పోయి కండక్టర్ని అడుగుడు. ఇక ఇవన్నీ తిప్పలు లేనట్టే. ఇక మొత్తానికి యూపీఐ పేమెంట్లతోని టికెట్లు ఇచ్చుడు అల్కగా అవుతున్నది. అటు కండక్టర్లకు చిల్లరిచ్చే తిప్పలు తప్పినాయి, ఇటు ప్యాసింజర్లకు పైసలు తీసుకుపోయే తిప్పలు తప్పినాయి. పోన్రి హా పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన ఎట్లున్నాయి? మస్తు మస్తుగా ఉన్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలన్నా ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.